ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, పేదలకు వస్త్రాలు ఇచ్చినా, వారి కప్పుకోవడానికి దుప్పట్లు ఇచ్చినా, వారు ఆకలితో ఉన్నప్పుడు అలమటించిపోతున్నప్పుడు ఆహారం పెట్టినా, రక్తదానాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దేవుని రాజ్యం దొరకదంట. క్రీస్తుని నమ్ముకుంటేనే దొరికిద్దంట అని హేళన చేసి మాట్లాడుతున్నారు, దూషణ చేసి మాట్లాడుతున్నారు. పుణ్యకార్యాలు చేస్తే దేవుని రాజ్యం వచ్చేస్తుందంటే కాదు. దేవుడు ఆయన పరిచర్య నిమిత్తం నడిపించబడుతున్నప్పుడు ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నా, నేను బస్సులో ప్రయాణం చేయడానికి అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా ఆ బస్సు ప్రారంభించబడలా. మొదట్లోనే వెళ్ళి నేను ఆ బస్సులో కూర్చున్నప్పుడు బస్ స్టాండ్లో సహజంగా మనకి అవసరతతో నింపబడిన వారు వచ్చి అడుగుతూ మొదలు పెడతారు, అయ్యా నా పర్స్ పోయింది, కొద్దిగా మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? అయ్యా నాకు ఆకలిగా ఉంది, మీరు ఏమన్నా హెల్ప్ చేస్తారా? వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ అన్న తింటాను. అయ్యా మీరు నాకేమన్నా సహాయం చేస్తారా? నా బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో చూయించుకోవడానికి అని కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. బస్సు ప్రారంభించబడలేదు, ప్రయాణం మొదలు కాలేదు, బస్సులో కూర్చున్నాను, అవసరతతో నింపబడిన వారందరూ వచ్చి అడుగుతున్నారు. అడుగుతూ ఉన్నప్పుడు నాకు మనసు జాలి కలిగింది, నాకు వారి మీద ప్రేమ కలిగి ఎంతో కొంత మనం సహాయం చేయాలి అని నేను నా జోబులో నుంచి నాకు తగినంత, నాకు నా స్తోమత తగినట్టుగా తీసి వారికి ఇస్తూ ఉంటా. దేవుని వాక్యం చెప్పింది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది కదా. అందుకనే నేను కూడా నా సహోదరిని ఎవరైనప్పటికీ అవసరతలో ఉన్నప్పుడు మన స్థాయికి తగ్గినట్టుగా మనం సహాయం చేస్తాం. ఈలోపు వారు వచ్చారు, వారికి ధనాన్ని, నా దగ్గర ఉన్న స్వల్పమైనటువంటి ఆ ధనాన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వారు థ్యాంక్ యూ బాబు అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు టికెట్ కండక్టర్ వస్తాడు, బస్సు కదిలిద్ది, ప్రయాణం మొదలవుతుంది. బాబు టికెట్ తీ అంటారు. ఏమండి నన్ను టికెట్ అడుగుతున్నారా? మీకు మైండ్ ఉందా? నేను ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చుంటే సుమారుగా 20 మందికి నా జేబులో డబ్బులు మొత్తం తీసి వాళ్ళకి ఇచ్చా. టికెట్ నన్ను అడుగుతారు ఏంటండి? మైండ్ ఉందా మీకు? మీ బస్సులో కెమెరా ఉంటే దాన్ని రివైండ్ చేసుకోండి. మీ బస్సులో ఎక్కిన వాళ్ళందరికీ, బెగ్గర్స్ అందరికీ, సహాయం కొరకు అడిగిన వారందరికీ డబ్బులు ఇచ్చాను. మరి ఇంత సహాయం చేసినప్పుడు నన్ను టికెట్ అడుగుతాం, ఏమన్నా మీకు మానవత్వం ఉందా? నువ్వు ఒక్కడికి సహాయం చేస్తే ఏంటి, 20 మందికి సహాయం చేస్తే ఏంటి, 100 మందికి చేస్తే ఏంటి, అసలు చేయకపోతే ఏంటి? నీవు సహాయం చేసావు, అది నీ ప్రేమ. కానీ నీవు టికెట్ కొనందే ఈ బస్సు ప్రయాణం చేయడానికి నీకు వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నా మీ అందరికి. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి, ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా దేవుని రాజ్యం దొరకదంట. అమాయకత్వంతో మాట్లాడుతున్న ఈ మాటలకి జవాబు ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకం అనే ప్రయాణంలో మనం ఉన్నాం. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఏ ప్రయాణం కూడా ఆగదు, ఏ సంవత్సరం, ఏ గడియ కూడా ఆగదు. 2023 పోయి 2024 వచ్చేసింది. ఈ ప్రయాణం ఇంకా సీనియారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ ప్రయాణం ఒక రోజు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. మరణించిన తర్వాత ఒక ప్రాంతానికి నువ్వు చేరుకోవాల్సి ఉంది. అందుకనే దీనికి టికెట్ ఏంటో తెలుసా? ఉదాహరణకి టికెట్ అనే ఉదాహరణే, కానీ దీని అంతర్యం ఏంటో తెలుసా? నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ, నీ పాపాన్ని విడిచిపెడితేనే కానీ, నీ అతిక్రమాన్ని విడిచిపెడితే కానీ, నీ దూషణను విడిచిపెడితేనే కానీ, నీ కొరకు రక్తం చిందించి నీకు పశ్చాత్తాపాన్ని, నీకు ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని జరిగించిన క్రీస్తు రక్తంలో కడగబడితేనే కానీ దేవుని రాజ్యమును చూడవని నికోదేముతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్న మనందరితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.